హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో మ్యాథ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చూద్దాము. అంటే అందరికీ ఇలానే వస్తాయని కాదు, నా షిఫ్ట్లో అయితే ఎక్కువగా ఇవే రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ చాలామంది కూడా ఇవే చెప్పారు, మా ఫ్రెండ్స్ కూడా రాశారు, వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయని చెప్పారు. క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయనేవి లాస్ట్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజెస్ అంటే ఈ మనకి ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ పర్సంటేజెస్, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో మినిమం ఈ 4 టాపిక్ల నుంచే ఒక 6 to 8 క్వశ్చన్స్ అని వచ్చాయి. ఓన్లీ ఈ 4 టాపిక్ నుంచే 6 to 8 క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచే ఎక్కువ ఇచ్చాడు. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ 4 టాపిక్స్ నుంచే 6 to 8 క్వశ్చన్స్ అనేవి, మినిమం 6 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ఇచ్చాడు. అవి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చూసి, అంటే మొత్తం 25 మార్క్స్ కదా, మీకు ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే అర్థమెటిక్లో మినిమం చూసి మీరు పెట్టేస్తారు. 5 to 6 క్వశ్చన్స్ అయితే మీరు చూసి పెట్టేస్తారు, అంత ఈజీగా ఉంటాయి. మిగతా ఒక 10 క్వశ్చన్స్ లాగా మోడరేట్ ఉన్నాయి. మిగతా ఒక 10 క్వశ్చన్స్ అయితే మోడరేట్గా ఉన్నాయి. మిగతావి అయితే కొంచెం మోడరేట్ హార్డ్, కొంచెం కాల్కులేషన్ ఎక్కువ ఉండి టైం టేకింగ్ అండ్ అందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా కలిపాడు. అవి చెప్తారు. ఫస్ట్ అయితే ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైనంత వరకు. నెలకు 3% వడ్డీ రేటుతో 11 నెలల పాటు 1200పై సాధారణ వడ్డీని కనుగొనండి. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు నాకు. ఇది అంటే నెలకు 3%, అంటే ఇయర్లీ అనేసుకుంటారు, అది కరెక్ట్గా చూడండి. క్వశ్చన్ అనేది మీరు చేసేటప్పుడు కరెక్ట్గా చూడండి. నెలకు 3%, అది ఎన్ని నెలలు? 11 నెలలు ఇచ్చాడు. ఎంత? 3 into 11 33, 33 into 12 ఎంత? 396 అనుకుంటా, 396 రూపీస్. ఇది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు. విపుల్, మోహన్, మహమ్మద్ ఇలా సగటు బరువు 45 కిలోలు. విపుల్ మరియు మోహన్ల సగటు 43, మరియు మోహన్ మరియు మొహమ్మద్ల సగటు 50. అయితే మోహన్ బరువు ఎంత అని అడిగాడు. కొంచెం మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది. కొంచెం చూసుకోండి ఇలాంటివి క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ చేయలేక కాదు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తే చాలా టైం పట్టేస్తాయి. సేమ్ ఇలాంటి క్వశ్చన్ అనేది నాకు ఒకటి ఇచ్చాడు. ఇది చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక పర్సంటేజెస్లో అనేసి, సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఒక పట్టణంలో ప్రస్తుత జనాభా అనేది 12,014. ఇది వరుసగా 2 సంవత్సరాల్లో 25% పెరిగి 25% అండ్ 60% పెరుగుతుంది. 3వ సంవత్సరం అనేది 50% అనేది తగ్గుతుంది. 3వ సంవత్సరం చివర నాటికి పట్టణ జనాభా ఎంత అని అడిగాడు. సేమ్ ఇలాంటి క్వశ్చన్ అడిగాడు నాకు. ఇవి మీరు ఇలా డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఫ్రాక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు 25% ఉంది, అది 1/4. 60% ఉంది, అది 3/5. నెక్స్ట్ 50% ఉంది, అది 1/2. ఇలా తగ్గుతుందా పెరుగుతుందా చూసుకొని ఫ్రాక్షన్స్ వేసుకోండి. ఇది ఫస్ట్ది 4/5 వస్తుంది. ఇనీషియల్ మెథడ్ యూజ్ చేయండి. 4/5. సెకండ్ది పెరుగుతుంది కాబట్టి 5 + 3 5 8. థర్డ్ది తగ్గుతుంది కాబట్టి 2 మైనస్ చేస్తే 2లో 1 మైనస్ చేస్తే 1. ఇలా తర్వాత ఈ ఇంటూ చేసి వాల్యూ అనేది చేయండి. నెక్స్ట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే టైం ఎక్కువైపోతుంది, వీడియోలో అంతా చాలా ఎక్కువైపోతుంది.
అందుకని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు. 81 మరియు అంటే అక్కడ నెంబర్స్ అనేవి వేరేగా ఇచ్చాడు. ఇక్కడ నేను మామూలుగా చెప్తున్నాను, అక్కడ నెంబర్స్ అనేవి వేరేగా ఇచ్చాడు, గుర్తులేదు. 81 అది 81 మరియు 27ల 3వ అనుపాత సంఖ్య ఎంత? ఎక్స్ అయితే ఆ ఎక్స్ విలువ ఎంత అని అన్నాడు. దీని ఫార్ములా ఏంటి? బీ స్క్వేర్ బై ఏ. బీ స్క్వేర్ బై ఏ. బీ స్క్వేర్ అంటే 27 ఇంటూ 27 బై 81. 1ల 3 3 9 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఇలాంటి సింపుల్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు. రాహుల్ 30% ట్రేడ్ డిస్కౌంట్తో పెన్నులు పెట్టిన 900 జాతీయ ధరకి కొంటాడు. నికర ధర ఎంత? అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత? డైరెక్ట్ ఇంకా ఎలాంటివి ఇంకా చూసానంటే చూసి పెట్టవచ్చు. 9 3 ఎంత? 27. 270 తీసేస్తే ఎంత? ఇందులో 630 అంతేనా? 630 ఇదే ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇలాంటి యావరేజెస్లో కూడా ఒకటి ఇచ్చాడు. 5 సంఖ్యలు మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సగటు 80 మరియు మూడవ సంఖ్య 101. మిగిలిన 2 సంఖ్యల సగటును కనుగొండి. మీకు ఇది తెలుసు కదా, 5 సంఖ్యల సగటు మొత్తం ఇస్తాడు, ఆడే ఫస్ట్ ఇస్తాడు. సగటు మొత్తం 655. ఒకటిది 80, రెండోది 101. మొత్తం ఎంత అవుతుంది? 181. ఈ 655లో మైనస్ చేయండి. 4 7 4 బై 2 చేస్తే ఇది ఆన్సర్ 237. అంతే. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అవి ఇచ్చాడు. కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా లెంతీగా ఉన్నాయి, చాలా హార్డ్గా ఉన్నాయి. కాల్కులేషన్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని క్వశ్చన్సే, మొత్తం అన్నీ కాదు, కొన్ని ఒక 5 to 6 క్వశ్చన్స్ అనుకోండి. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక వ్యక్తి కాన్పూర్ నుండి లక్నోకు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి అదే మార్గం ద్వారా 90 కిలోమీటర్ల వేగంతో కాన్పూర్కు తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? దీనికి ఫార్ములా ఉంది కదా, 2xy బై x + y. అంతే. ఈ ఎక్స్ ఇది, వై ఇది తీసుకొని దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ యొక్క గుర్తించబడిన ధర 1200. 10% మరియు 5% వరుసగా 2 డిస్కౌంట్లు వర్తింప చేసిన తర్వాత అమ్మకపు ధర ఎంత? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి 2 డిస్కౌంట్లు అనేసి చెప్పాను, కానీ అక్కడ 2 డిస్కౌంట్లు కాదు, 3 డిస్కౌంట్లు అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత ఈజీ పర్సంటేజెస్ అయితే ఇవ్వలేదు. 55 అని, 45 అని అలా ఇచ్చాడు. నాకు మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చెప్పాను. అక్కడైతే వరుసగా 3 డిస్కౌంట్లు అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ 55 అని, 45 అని, 75 అని అలాగా కొంచెం పెద్దవి ఇస్తున్నాడు డిస్కౌంట్స్. అదే కాల్కులేషన్స్ అనేవి చూసుకోండి. అవి సేమ్ ఇలాంటి క్వశ్చన్సే 2 వచ్చాయి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నాకు 2 వచ్చాయి. ఒక నెంబర్ అనేది ఇచ్చేసి ఇప్పుడు 245015 ఉంది, కిందని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే 3 అని, 5 అని, 7 అని, 9 అని ఇచ్చి ఈ కింది వాటిలో దేంతో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చాడు. సేమ్ ఇలాంటి క్వశ్చన్సే 2 ఇచ్చాడు. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఇది ఒకటి ఇచ్చాడు. ఇది ఎలా మనము అదేంటి డయాగ్రామ్ వేసుకునే కంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది దీనికి. ఇప్పుడు మనం ఏబీసీ అంత 18 degrees, బీఏసీ అంత 93 degrees,
ప్లస్ చేయండి. ఎంత 111 111 అవుతుంది. దీన్ని 180 నుంచి మైనస్ చేయండి. 180 నుంచి మైనస్ చేస్తే ఎంత 69 అవుతుంది. 69ని ఇంటూ 2 చేయండి. 2 చేస్తే ఎంత 120 138 అవుతుంది. దీన్ని మళ్ళీ 180 నుంచి మైనస్ చేయండి. ఆన్సర్ ఎంత 42. ఇది ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేయాలి. ప్లస్ చేసి అప్పుడు 180 నుంచి మైనస్ చేయాలి. 180 నుంచి మైనస్ చేయాలి. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటూ 2 చేసి మళ్ళీ 180 నుంచి మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. సిమిలర్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు నాకైతే. నెక్స్ట్, ఒక సంఖ్యను 70% పెంచినప్పుడు 3910 వస్తుంది. ఆ సంఖ్య అంత. ఇదైతే నాకైతే ఇవ్వలేదు, మా ఫ్రెండ్కి ఒక ఇద్దరికి వచ్చాయని చెప్పారు ఫ్రెండ్స్కి. నాకైతే ఈ క్వశ్చన్ అయితే రాలేదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకని మంచిది, ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఇది ఈజీనే. 70% పెంచినప్పుడు 3910 వస్తుంది. అంటే ఇది మొత్తం ఎంత 170%. చూసుకోండి ఇలాగా 3910 ఇంటూ 100/170 అంతే వచ్చేస్తుంది కాల్కులేషన్ చేస్తే. నెక్స్ట్, చొక్కా యొక్క ధర 900గా గుర్తించబడింది. 10% తగ్గింపు తర్వాత అది అమ్ముడవుతుంది. అమ్మకపు ధర ఎంత అని అడిగాడు. ఈజీ కదా. 10% అంటే ఎంత, అందులో 90 మైనస్ చేస్తే 810. ఇలాంటివి ఈజీ క్వశ్చన్స్ అనేవి ఒక మినిమం ఒక 5 to 6 ఇచ్చాడు, చూసి పెట్టగలిగినవి. నెక్స్ట్, ఇగో ఈ సేమ్ క్వశ్చన్ ఇలాగే ఇచ్చాడు. నాకు 170 ఇచ్చాడు. అది మైండ్లో ఉండిపోయింది, అది పెట్టాను. 170 ఇచ్చాడు. మొదటి n సరి సంఖ్యల సగటు ఎంత, n+1 అంతేనా. ఇప్పుడు 170 యొక్క సరి సంఖ్యల సగటు, మొదటి 170 సరి సంఖ్యల సగటు ఎంత అంటే 171. అదే ఆన్సర్. నెక్స్ట్, సాక్షి 456కి ఒక బొమ్మ కొని 20కి అలంకరించి 612కి అమ్మింది. నష్టం లేదా లాభ శాతాన్ని కనుగొనండి. ఇది కూడా సేమ్ మా ఫ్రెండ్కి ఇచ్చాడు. నాకైతే ఈ క్వశ్చన్ ఇవ్వలేదు, కానీ మా ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి వచ్చాయని చెప్పారు. అందుకే చెప్తున్నాను, ఎందుకని మంచిది. ఇది ఇలాంటి మోడల్ కూడా చూసుకోండి. అంటే 456కి ఒక బొమ్మ కొని 20కి అలంకరించండి అంటే ఇది యాడ్ చేయాలి. దీనికి యాడ్ చేసి దీని నుంచి మైనస్ చేసి వచ్చింది ఎక్స్ ఇది వేసుకొని, ఇక్కడ ఇది సిపి ఇది అవుతుంది. ఈ సిపి కింద వేసుకొని ఇంటూ 100 వేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలాంటివి 2 ఇచ్చాడండి. కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చేసి ఇందులోని ఏది పెద్ద వాల్యూ అనేసి ఇచ్చాడు. తెలుసు కదా ఎలా చేయాలో. ఫస్ట్ది 40/51 అని వేసుకోవాలి. దీన్ని డివైడ్ చేసుకొని ఇక్కడ వాల్యూ వస్తుంది. తర్వాత 44/74 మళ్ళీ ఇక్కడ వాల్యూ వేసుకోవాలి. అలా అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో మెథడ్ ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేను చేసింది. నెక్స్ట్, సేమ్ ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. మధ్య సగటు అనుపాతాన్ని కనుగొనండి అనేసి ఇచ్చాడు. ఇదేం లేదు, ఈ రెండు ఇంటూ చేయాలి. అంత 24 × 150 అంటే 3600 అండర్ రూట్ చేస్తే ఇదంతా 60 స్క్వేర్ కదా, 60 ఆన్సర్. అంతే. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, చూసుకోండి. నెక్స్ట్, కింద డేటా యొక్క మధ్యగతం ఎంత, డేటా యొక్క మధ్యగతం ఇచ్చాడు. ఏం లేదు, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వేసుకొని నెంబర్స్ చూసుకొని మధ్యలో ఉన్నదాన్ని ఒకటి ఉంటే డైరెక్ట్ కదా ఆన్సర్ అవుతుంది. ఒక 2 నెంబర్స్ వస్తే అది ప్లస్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. తెలిసిందే కదా అది.
అయిపోయి క్వశ్చన్స్ అనేవి అయిపోయి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో ఒకసారి. ఇప్పుడు ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయో మీకు చెప్తాను, ఏ టాపిక్ నుంచి రాలేదో కూడా చెప్తాను. నెంబర్ సిస్టంలోని వచ్చేసి ఈ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఏటి రాలేదు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఒకటి వచ్చింది, బాడ్మాస్ సింప్లిఫికేషన్ నుంచి ఒకటి వచ్చింది, స్క్వేర్ రూట్ నుంచి క్యూబ్ రూట్ నుంచి క్యూబ్ రూట్ రాలేదు, కానీ స్క్వేర్ రూట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అంటే ఒక ఇలా ఇచ్చి 64 అని ఇచ్చి ప్లస్ ఇలా ఇచ్చి 100 అలా ఇస్తాడు కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను, అదే ఆ అమౌంట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ పర్సంటేజ్, మెయిన్ మీకు మ్యాథ్స్లోని కీ రోల్ ప్లే చేసేది పర్సంటేజ్ మాత్రమే. 6 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి, ముందే చెప్పాను కదా, 6 to 8 క్వశ్చన్స్ అనేవి పర్సంటేజెస్లో వస్తున్నాయి. అదే పర్సంటేజెస్ అంటే మీకు ఇది మొత్తం పర్సంటేజెస్ అంటే సారీ అందులో లేవు టాపిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇందులో నుంచి 6 to 8 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, చూసుకోండి. కంపల్సరిగా ఆ టాపిక్ మాత్రం ఎక్కువగా చదవండి. అవి కూడా ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, వరుస డిస్కౌంట్స్ అనేసి ఉంటాయి, అలా ఇస్తున్నాడు, అలా చేసుకోండి. నెక్స్ట్ రేషియన్ ప్రోపరేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ అనుకుంటా, ఏది పెద్దది ఏది చిన్నది అనేసి అలా ఇస్తున్నాడు. చెప్పాను కదా, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అందులో నుంచి అయితే 6 to 8 క్వశ్చన్స్ ఈ 4 టాపిక్ నుంచి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అయితే ఇస్తున్నాడు, 1 to 2 మార్క్స్ ఇస్తున్నాడు టైమ్ అండ్ వర్క్ అయితే. పైప్స్ అండ్ సిట్రన్స్ కూడా ఇస్తున్నాడు, ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు పైప్స్ అయితే. నెక్స్ట్ స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇది కూడా 1 to 2 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే షిఫ్ట్లు బట్టి నాకు ఇప్పుడు ఒకటి ఇస్తే మీకు 2 ఇవ్వచ్చు అలా అనమాట. నెక్స్ట్ ట్రైన్స్ ఒకటి ఇచ్చాడు నాకు, బోట్స్ ఇవ్వలేదు, బోట్స్ అయితే నాకు ఇవ్వలేదు. అంటే మీకు ఇవ్వడం కాదు, మీరు కూడా ఒకసారి చూసుకుంటే మంచిదే, ఏ టాపిక్ కూడా వదలకూడదు, ఇది ఇవ్వడు అది ఇవ్వడం కాదు. నేనైతే చెప్తున్నాను నాకు ఇచ్చినవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో నుంచి ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాను. అంటే మిగతాలో రావని కాదు, అవి కూడా చదవండి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి, కాకపోతే నేను చెప్తున్నాను అంతే. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ స్క్వేర్ నుంచి ఒకటి ఇచ్చాడు, ఇంకా మిగతావి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ జామెట్రీ ఇవ్వలేదు, కానీ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒకటి ఇచ్చాడు, సైన్ థీటా కాస్ థీటా అదొకటి ఇచ్చాడు అంతే. ప్యూర్ మ్యాథ్స్ ఒక 4 క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే. ఈ మెన్సురేషన్లోని ఒక 2 క్వశ్చన్స్, సైన్ థీటా కాస్ థీటా అంతే. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే ఇవ్వలేదు, మిగతావి అయితే ఈ 3 to 4 క్వశ్చన్స్ అయితే ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చాడు. అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ అనేవి మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేవు, చాలా అంటే న్యూ క్వశ్చన్స్, చాలా కొత్తగా ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అయితే. ప్యూర్ మ్యాథ్స్లో మీరు చూసి ఉండరు, అంటే మ్యాథ్స్లో బాగా పట్టున్న వాళ్ళు అయితే కన్ఫామ్గా చేస్తారు, కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం ప్యూర్ మ్యాథ్స్ని అయితే టచ్ చేయలేరు, అలా ఇచ్చాడు నాకు తెలిసి. నేనైతే ప్యూర్ మ్యాథ్స్ కూడా చేస్తాను, బాగానే చేస్తాను. నేను కూడా ఒక 2 క్వశ్చన్లు పెట్టాను ఆ 3-4లోని, మిగతా రాలేదు, ఆన్సర్ రాలేదు. అంటే క్వశ్చన్స్ చూడలేదు, అలాగే ఇచ్చాడు క్వశ్చన్స్, ఇప్పుడు చూడలేదు అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. అది అయితే పేపర్ అయితే మ్యాథ్స్లో అయితే మోడరేట్ టు హార్డ్ ఉంది, అంటే ఈజీగా అయితే ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతావన్నీ మోడరేట్ టు హార్డ్ ఉన్నాయి. కాల్కులేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు అయితే భయపడిపోకండి, పర్వాలేదు, ప్రాక్టీస్ చేయండి.
మెయిన్ మ్యాథ్స్, రీజనింగ్ ఎలాగ చేసేస్తారు కాబట్టి మ్యాథ్స్, సైన్స్ ఎక్కువ పట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఎంత చదివినా మీరు ఒక మినిమం ఒక 8 క్వశ్చన్స్‌కి మించి అయితే పెట్టలేరు. కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. ఈ 3 పట్టుకోండి. ఈ 3 పట్టుకొని జీకే అయితే మాత్రం అసలు చదవద్దు. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఏం డబ్బులేమి వచ్చేవు. ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నాను, కానీ ఈ ప్రిపరేషన్లో ఉండి పెట్టలేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ సైన్స్ గురించి పెడతాను రేపు కానీ ఎల్లుండి కానీ. సైన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు ఏంటి అనేసి సైన్స్ గురించి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.